సదాశివపేటలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గం తాజుద్దీన్, సిపిఐ పట్న కార్యదర్శి పి వినోద సంయుక్తంగా మాట్లాడుతూ ఈ 10 ఏళ్ల కాలంలో దేశానికి మోదీ చేసింది ఏమీ లేదని, అందరికీ మంచి రోజు వస్తాయని చెప్పారు। ఆ మంచి రోజులు కొందరికే వచ్చాయి। ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకే మంచి రోజులు వచ్చాయి। పేదరికం మరింత పెరిగిపోయింది। ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా జాడలేదు। అయినా దేని చూసుకొని మోదీ గారు మళ్ళీ ఎన్నికల్లో మేము 400 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు। వారి ధైర్యం ఒకటే, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం, ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడే విధంగా సెట్ చేసుకోవటం, ప్రతిపక్షాల మీద కుట్రలు చేసి ఈడీని పంపించడము, సిబిఐ ఉసిగొల్పి భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం బీజేపీ నైజం। నిజంగా మోదీ గారికి ఈ దేశ ప్రజల మీద ఏమైనా నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంను తొలగించి బ్యాలెట్ విధానాన్ని పెట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి ముస్తఫా, సాదిక్ అలీ, మహిళా సమాఖ్య నాయకురాలు ఆర్ లక్ష్మి, ఏఐటీయూసీ నాయకులు శంకరప్ప, ఎండి ఉమర్, దుర్గయ్య, పోచయ్య, పూలమ్మ, రహీమా బేగం, నాగలక్ష్మి, ఎండి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు। పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, జిందాబాద్ జిందాబాద్, కాపాడండి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి కాపాడండి, కాపాడండి కాపాడండి, జిందాబాద్ జిందాబాద్। ఈరోజు సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2024 మే 16 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంను నిషేధించాలి, అలాగే బ్యాలెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ప్లాకార్డ్ పట్టుకొని ఈ సంవత్సరం చేయడం జరిగింది। ఎందుకంటే మోదీ గారి పదే చెప్తుంది ఇలా దేశంలో 400 ఎక్కువ సీట్లు గెలుస్తాం అని దంగా బాగా చెప్తున్నారు। ఏం చెప్తుండ్రు, ఎక్కడ కూడా దేశంలో ఈ 10 ఏళ్ల పాలన ముందు కూడా ఈ దేశానికి ఒరగొట్టింది ఏం లేదు। అంత చేసినప్పటికీ కూడా 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తారంటే సిపిఐకి ఏదో అనుమానం వస్తుంది। మోదీకి 400 సీట్లు వస్తాయంటే ఏదో ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ చేసి ఉండాలి, ఈవీఎం సెట్ చేసి ఉండాలి। అందుకోసమే మోదీ గారు నిజంగా ఈ దేశం మీద, దేశ ప్రజలంగా చిత్తశుద్ధి ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే మరి రాబోయే పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో నిజంగా బ్యాలెట్ ప్రవేశపెడితే అప్పుడు మీకు 400 సీట్లు వస్తే అప్పుడు మేము కూడా మీ విజయాన్ని స్వాగతిస్తాం। కాకుంటే ఎక్కడ దొరికితే అక్కడ ఏమేమి విషయంలో ట్యాంపరింగ్ చేసేసుకుంటూ ప్రతిపక్షాలకు ఓటు పడకుండా ఏ పట్టు దొరికినా బీజేపీకి పట్టట్టు విధంగా మీరు ఏదో ట్యాంపరింగ్ చేసింది కదా, నిజంగా ట్యాంపరింగ్ని ముందు దాన్ని నిషేధించాలి, బ్యాలెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తుంది। అది కట్టాలంటే గతంలో ముందే కట్టొచ్చు కదా, ఎలక్షన్లో ముందు చేస్తున్నారు।